ఓకే. మనము బాబా గారి జ్ఞానామృతం చెప్పుకుంటున్నాము కదా! మానవ జన్మ ఎందుకు? అసలు ఎందుకు ఇంపార్టెంట్? మానవ జన్మ యొక్క ఉత్కృష్టత ఏమిటి? దాని యొక్క విశిష్టత ఏమిటి అనేది పాత రికార్డింగ్‌లో చెప్పుకున్నాం గదా! ఇప్పుడు మానవుడు తను జన్మ ఎత్తిన తర్వాత ప్రయత్నించాల్సిన విషయాలు ఏమిటి అన్నది ఈరోజు మాట్లాడుకుందాం. మానవుడు ఎత్తించవలసినది. మానవ జన్మ విలువైనదియు, తుదకు మరణము తప్పదనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సంపాదించుటకే ప్రయత్నించవలయును. చూసారా? మనము పాత రికార్డింగ్స్‌లో చెప్పుకున్నాము. అసలు అన్ని జీవకోటి అసలు విశ్వంలో ఎన్ని జాతులున్నాయి. జాతులు అంటే ఓన్లీ భూమి మీద మానవ జాతే కాకుండా ఎన్నో జాతులు మొత్తం విశ్వం అంతా కలిపి జీవము అనేది కేవలము భూమి మీదే లేదు. ఎన్నో తలాల్లో జీవం అనేది ఉంది. జీవకోటి అనేది ఉంది. పాతాళంలో గాని, గాలిలో గాని, మనకు కనబడని విధంగా గాని ఎన్నో తలాలలో జీవము అనేది ఉంది. జీవకోటి ఉంది. కానీ అన్ని జీవకోటిలో మానవ జన్మ మాత్రమే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ మానవ జన్మకే మోక్షాన్ని సాధించగలిగే అవకాశం ఉంది. కాబట్టి మిగతా జీవకోటి రాసులు ఎన్ని ఉన్నాయో పాతాళంలో గాని, పైన గాని, ఆకాశంలో గాని ఎక్కడ ఉన్నా కూడా మోక్షం సాధించాలి అంటే వారు మానవ జన్మే ఎత్తవలసి ఉంటుంది. మానవ జన్మ ఎత్తి కర్మ చేసి దానిని అనుభవిస్తూ జ్ఞానాన్ని పొంది జ్ఞానము ద్వారా మోక్షాన్ని పొందవలసి ఉంది. ఈ ప్రాసెస్ ఇంకా ఏ జీవకోటితో లేదు. కేవలము మానవ జన్మకే ఉంది కాబట్టి ఎవ్వరైనా సరే ఆఖరికి దేవుడైనా సరే, రాముడైనా సరే మానవ జన్మ ఎత్తి అన్నీ అనుభవించి తన ఆత్మస్థాయిని పెంచుకున్నాడు ఆయన లోక కళ్యాణము చేసి. ఓకే. కాబట్టి ఇటువంటి మానవ జన్మ ఎత్తిన మానవులు ఏమి చెయ్యాలి? అది ఇప్పుడు చూస్తున్నాం. సో, ఈ మానవ జన్మ విలువైందని ముందు వాడు తెలుసుకోవాలి. మరణం తప్పదు. అయినా కూడా మరణం తప్పదు. కాబట్టే మానవ జన్మ చాలా విలువైనది. కానీ వాడికి మరణం ఉంది. కాబట్టే వాడు మరణించే లోపున జాగరూకత వహిస్తూ తన జీవిత పరమావధిని సంపాదించుకొనవలెను. ఎందుకంటే వాడికి మరణం ఉంది కదా! మరణం లేకుండా వాడు అమృతం తాగలేదు. కాబట్టి వాడు మరణించే లోపున ఈ మోక్షాన్ని వాడు సాధించుకోవాలి అని ఇక్కడ చెప్పబడింది. ఏ మాత్రమును అశ్రద్ధ గాని, ఆలస్యము గాని చెయ్యరాదు. ఎందుకంటే మనకు మరణం ఎప్పుడొస్తుందో తెలీదు. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనుకుంటాదో ఈ ఆత్మ ఈ బాడీలో నుంచి తెలియదు. ఆల్రెడీ ఆత్మ ఎప్పుడూ కూడా ఫ్రీ సోల్. ఇట్ ఈస్ ఫ్రీ. చాలా స్వతంత్రపరమైనది ఆత్మ. దానికి ఏ మాత్రము కూడా తను చెయ్యాలి అనుకున్నది చెయ్యలేనప్పుడు ఇది ఈ బాడీ నుంచి ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలాగ వెళ్ళిపోవడానికి కావలసిన ఎగ్జిట్ పాయింట్స్ కూడా పెట్టుకునే ఈ భూమి మీదకొస్తుంది. మరి అటువంటప్పుడు జ్ఞానము లేకుండా ఈ శరీరముతో అది చెయ్యాల్సిన పనులు కాకుండా అసందర్భమైన పనులు చేస్తూ ఉంటే అప్పుడేమవుతుందంటే ఆత్మ తన బయటికెళ్ళిపోవడానికి ఆ ఎగ్జిట్ పాయింట్స్‌ను వాడుతుంది. కాబట్టి అందుకే అప్పుడప్పుడు ప్రమాదాల్లో పడుతూ ఉంటారు మానవులు సడెన్‌గా. అవన్నీ కూడా ఏంటంటే మనకి ఇండికేషన్స్. "నువ్వెక్కడ తప్పు చేస్తున్నావురా అబ్బాయి" అని చెప్పడం. సో, కాబట్టి ఇక్కడేం చెప్తున్నారంటే, ఆ జీవిత పరమావధిని సంపాదించుకోవడానికి అశ్రద్ధ గాని, ఆలస్యం గాని చెయ్యకూడదు. త్వరలో దానిని సంపాదించుకొనుటకు త్వరపడుతూ ఉండవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతురపడునో, కోల్పోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదికి యత్నించునో, అట్లనే ఆత్మ సాక్షాత్కారము పొందు వరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలెను.
చూసారా? బద్ధకమును, అలసటను, కునుకుపాట్లను దూరమనర్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలపవలెను. ఈ మాత్రము చెయ్యలేనిచో మనము ప్రాయములగుదుము అది చెబుతున్నారు. బద్ధకం, అలసట, నిద్ర వీటికి కొంచెం దూరంగా ఉండి రాత్రింబవళ్ళు ఆత్మయందు ధ్యానాన్ని చేయమంటున్నారు. ఆత్మ ఏమి చెబుతుందో వినండి. ఆత్మయందు ధ్యానాన్ని కలిగి ఉండండి అని చెప్పేసి ఇక్కడ చెబుతూ ఉండడం జరిగింది. సో దానికి నడవవలసిన మార్గము ఏమిటి? మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద కేగుట. సో దీన్ని మరి ఏదో ఒక మరి ఇది ఇలా చేయడానికి ఒక మార్గం వెయ్యాలి ఎవరో ఒకరు. ఎవరు వేస్తారు? గురువు వేస్తాడు. ఏ గురువు పడితే ఆ గురువు దగ్గరికి వెళ్ళకుండా సద్గురువు దగ్గరికి వెళ్ళాలి. సద్గురువు అంటే మనకు మోక్ష సాధనకు మార్గం వెయ్యగలిగే కెపాసిటీ ఉన్న గురువు. మత సంబంధమైన ఉపన్యాసములు వినినప్పటికీ పొందనట్టిదియు, మత గ్రంథములు చదివినను తెలియనట్టిదయు అగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సహవాసముచే సులభముగా పొందవచ్చును. చూసారా? మత సంబంధమైన ఉపన్యాసాలు వినినా పొందనిది మోక్షం. మత గ్రంథములు చదివినను తెలియనిది ఆత్మ సాక్షాత్కారము. సో ఎంతసేపు మత గురువులను పట్టుకొని మతాన్ని పట్టుకుని వేలాడితే నీకు ఆత్మ సాక్షాత్కారం జరగదు. ఎంతసేపు 24 గంటలు మతపరమైనది మన మతం ఇది అది వేరే వాళ్ళు వచ్చి మన మతాన్ని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని విపరీతమైన ఉపన్యాసాలు, వాగ్యుద్ధాలు, వాగ్వివాదాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు లెఫ్ట్ అండ్ రైట్. అవన్నీ కూడా ఎన్ని గంటలు రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు విన్నా కూడా లేదా వాటిలో పాల్గొనినా కూడా పొందనిదేమిటి? ఆత్మ సాక్షాత్కారము. ఆత్మ సాక్షాత్కారం అనేది జరగనప్పుడు నీ ఆత్మకు మోక్షం ఎక్కడ దొరుకుతుంది? దానికి ఎవరు మార్గం వేయగలరు? మత గురువులు కారు, మత గ్రంథాలు కావు. అవి జీవితాన్ని ఎలాగ నెట్టుకు రావాలి, ప్రాపంచికంగా ఎలా నెట్టుకు రావాలి అనేటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలదు. కానీ నీ ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన విషయాలను పూర్తిగా అవి చెప్పలేదు. కొంతవరకు చెప్పగలదంతే, కానీ నీ చేత చేయించలేదు. ఓకే, నీకు అర్థమైంది కదా? ఇప్పుడు నేను అలాగ చెప్పలేదు అంటే వెంటనే భగవద్గీత పట్టుకుని జనాలు నా మీద పడిపోతారు. అది కాదు. చెబుతుంది, భగవద్గీతలో కూడా ఉంది, మత గ్రంథంలో ఉంది, ఆత్మ గురించే చెబుతాడు కృష్ణుడు. కానీ దాన్ని ఆ విధంగా కూడా అర్థం చేసుకోరు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. 98% కృష్ణుడు అనేవాడు ఒక సపరేట్ ఎంటైటీ, అతను తన గురించి చెబుతున్నాడు అనుకుంటారు. అందుకే విగ్రహారాధన తెగ చేస్తూ ఉంటారు ఆయనకు. ఆయన చెప్పినది తన గురించి కాదు, ఆత్మ గురించి చెప్పాడు. ఆత్మ యొక్క లక్షణం తనలో ఉన్న, నీలో ఉన్న ఆత్మ ఉందే, దాని గురించి ఆయన చెప్పాడు ఆయన. సో ఇది చాలా తక్కువ మందికి అర్థమైన విషయాలు. సో ఓకే, చెప్పింది ఏమి, దాన్ని ఆ విధంగా అర్థం చేసుకుంటే చాలా మట్టుకి ఆత్మ గురించి అర్థమవుతుంది. నేను ఇందాక చెప్పిన మొదటి విధంగా అర్థం చేసుకుంటే అసలు అర్థమే కాదు భగవద్గీత, నెంబర్ 1. అండ్ రెండవది ఏంటంటే అది ఇలా ఉండాలని చెప్పింది, కానీ అది ఎలా ఉండడానికి ఎలాగ మార్గాలు వెయ్యాలనేదా అని చెప్పడానికి ఒక గురువు కావాలి అక్కడ. ఆ గురువు అనేవాడు ఎలాంటి వాడై ఉండాలి? సద్గురువు అయి ఉండాలి. సద్గురువు అంటే నీ ఆత్మ సాక్షాత్కారానికి మార్గము వెయ్యగలిగేవాడు ఉండాలి. అప్పుడు భగవద్గీతలో చెప్పిన ఆత్మ యొక్క లక్షణాలన్నిటినీ కూడా మనము పొందవచ్చు. వాటిని కూడా మన సాధనలో పెట్టవచ్చు. సో అటువంటి గురువు యొక్క సహవాసము వలన మనకు మోక్షం కోసం మార్గం అనేది పడుతుంది. యాజ్ లాంగ్ యాజ్ భగవద్గీతను కేవలం ఒక మతపరమైన గ్రంథంగా చూస్తే ఎవ్వరికి ఏది అర్థం కాదు. ఆత్మ సాక్షాత్కారం గురించి అందులో ఉన్నా కూడా దాన్ని మరో విధంగా
అర్థం చేసుకుంటాడు మానవుడు. సో దానిగా మనం అర్థం చేసుకోవాలంటే దానికి ఒక సద్గురువు కావాలి, మత గురువు కాదు. అది. కాబట్టి నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురు సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే మతోపన్యాసములు, మత గ్రంథములు ఇవ్వలేని జ్ఞానాన్ని సద్గురువు విప్పి చెప్పగలడు. చూడండి, ఇది ఎవరు రాశారో తెలుసా? హేమట్ పంత్ రాసిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేశారు. ఎవరు? ఈ వీరిద్దరు. మొట్టమొదటి చెప్పాను కదా, చెప్తాను నేను. వారిద్దరు హేమట్ పంత్ తన బుక్లో రాసుకున్నాడు. ఇది బాబా గారు చెప్పి ఉండవచ్చు. ఆయన యొక్క లీలలు, ఆయన చెప్పిన మాటల్ని ఈయన రాసుకుంటూ వచ్చాడు కదా హేమట్ పంత్. సో ఈ కథలు ఇది చూడండి, ఇది ఎట్లాగ చెప్పడం జరుగుతుందో. ఏం చెప్తున్నారంటే నక్షత్రాలన్నీ కలిసి కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి, నక్షత్ర మండలి అంటారు. ఆ నక్షత్రాలన్నీ కలిసినా కూడా సూర్యుడిచ్చేంత వెలుతురు ఇవ్వలేవు. అదేవిధంగా మతోపన్యాసాలు, మత గ్రంథాలు అంటే నేను కేవలం భగవద్గీత గురించే మాట్లాడాను. వేరే గ్రంథాలు కూడా ఉన్నాయి, మత గ్రంథాలు. సో అవన్నీ కూడా కలిపినా కూడా ఇవ్వలేని జ్ఞానాన్ని ఎవరివ్వగలరంట? సద్గురువు అనేవాడు ఇస్తాడు అని చెబుతున్నారు. వారి వైఖరి, సంభాషణలే గుప్తముగా మనకు సలహా ఇచ్చును. వారు మాట్లాడే విధానంలోనే మన సమస్యలకి పరిష్కారాలు, వాళ్ళు చెబుతున్నప్పుడు వాళ్ళు ఇస్తున్న జ్ఞానములోనే మనకు అర్థం కాని ఎన్నో విషయాలు, అంతవరకు అర్థం కాని విషయాలు కూడా వారి మాటల ద్వారా, జ్ఞాన బోధ ద్వారా అర్థమైపోతూ తెలుస్తూ ఉంటుంది అని చెబుతున్నారు ఇక్కడ. క్షమ, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును మనస్సును స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభ లక్షణాలను వారు అనుసరించినప్పుడు వారి పావన జీవితము నుంచి భక్తులు నేర్చుకుందురు. ఇక్కడ సద్గురువులు అనేవాళ్ళు ఏ విధంగా ఉంటారో చెబుతున్నారు. సద్గురువు అనేవాడు ఏ విధంగా ఉంటాడంట? క్షమ కలిగి ఉంటాడు. క్షమ, నెమ్మది, వైరాగ్యము. క్షమ అంటే ఎదుటివాడు ఎన్ని తప్పులు చేసినా, లేకపోతే సద్గురువు అనే ఆయన దగ్గర ఆయన వచ్చి దూషించడము, ఆయన్ని అవమానించడము, ఇలాంటివన్నీ చేసినా కూడా ఆయన ఇలా పడుండడము అనేది క్షమ కాదు. క్షమ అంటే అది కాదు. క్షమ అనేది ఏంటంటే పూర్తిగా అది ఆత్మకు సంబంధించినది. అది ఒకసారి స్పిరిచువల్ యాక్టివిటీ. అది క్షమ అనేది ఎదుటి వాళ్ళ తప్పులతో, లేకపోతే ఎదుటి వాళ్ళ యొక్క అజ్ఞానముతో గురువు ఎప్పుడు కూడా బైండ్ అయి ఉండడు. ఆ యాక్టివిటీని క్షమ అంటారు. ఒకవేళ అజ్ఞానులు ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో గురువును బైండ్ చేయడానికి ఆ పరిస్థితిలో వచ్చినా కూడా తనను తాను క్షమించుకొని ఎదుటి వారిని కూడా క్షమించేస్తాడు ఆయన. సో దట్ ఆ బాండింగ్ని అక్కడ అలా కట్ చేసుకోగలిగే యాక్టివిటీని క్షమ అంటారు. ఇది చాలా డిఫరెంట్ థింగ్. అలాగే నెమ్మదిగా ఉంటాడట సద్గురు అనేవాడు. అంటే వైరాగ్యముతో ఉంటాడు. అంటే దేని మీద కూడా కోరిక కలిగి ఉంటాడు. అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడు, ఇన్వాల్వ్ కాడని కాదు, కానీ దానిపైన కోరికతో ఉండడు. దానము, ధర్మము, శరీరమును మనస్సును స్వాధీనమునందు ఉంచుకోవడము, ఇవన్నీ కూడా ఆయన లక్షణాలుగా ఉంటాయి. అహంకారం అనేది లేకుండా ఉంటాడు. ఇలాంటి శుభ లక్షణాలన్నీ కలిగిన వాడు సద్గురువు. అతన్ని అనుసరించినప్పుడు వారి పావన జీవితము నుంచి భక్తులు నేర్చుకొందురు. ఇది భక్తుల మనసులకు ప్రబోధము. ఇది భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి పారమార్థికంగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి యోగి పుంగవుడే, సద్గురువే అని ఈయన చెబుతున్నాడు. ఎవరు? హేమట్ పంత్. ఓకే, ప్రబోధము వాళ్ళ మనస్సుల్లోనే ప్రబోధం అనేది కలుగుతుంది. ఆయన మాట్లాడుతూ ఉంటారు.
ఆయన యొక్క లీలలు చూపిస్తూ, మాటలాడుతూ, జ్ఞానబోధ చేస్తూ ఉంటే, అది విన్న వారికి, ఆ విన్న మనుషులకి లోపల ఆత్మ యాక్టివేట్ అవుతుంది. అతని మనస్సు, ఈ విన్న వాళ్ళ యొక్క మనస్సులు ప్రబోధము చెందుతాయి. ఆత్మ మేలుకుంటుంది ఆటోమేటిక్‌గా. ప్రత్యేకంగా మంత్రాలు, మాయలు చేసి చేయాల్సిన అవసరం లేదు. అదే అదే సద్గురువు అంటే. బాబా ఫకీరుల వలె నటించినప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమందే నిమగ్నులై ఉంటారు. అది. అతను ఫకీర్ అంటే ఏంటంటే ఊరూరా తిరిగేవాడు. ఆయన ఒక దగ్గర ఉండడనమాట. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల గురించి విషయ జ్ఞానం ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగి ఉంటాడు. అటువంటి వారికి ఫకీర్ అని పేరిచ్చారు. సో, బాబా ఫకీర్ వలె ఉన్నప్పటికీ అతనెప్పుడూ కూడా ఆత్మానుసంధానమునందే నిమగ్నులై ఉంటాడట ఆయన. అన్ని విషయాలు అర్థం అవుతది. కానీ తానెప్పుడు తన ఓన్ ఆత్మతో కనెక్ట్ అయి ఉంటాడు. దైవభక్తి గలవారిని పవిత్రుల నెల్లప్పుడూ ప్రేమించుచుండిరి. అది. దైవభక్తి గల వాళ్ళని, పవిత్రుల్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటారట. ప్రేమిస్తూ ఉండేవారట ఆయన. సుఖములకు ఉప్పొంగేవాడు కాడు. ఎవరు? సాయిబాబా. కష్టముల వలన కృంగిపోయిన వాడు కాడు. రాజును దివాలా తీసిన వాడును బాబాకు సమానమే. ఒక రాజుని అన్ని విధాలుగా జీవితంలో కోల్పోయిన వాడిని ఇద్దరిని సమానంగా చూస్తాడట ఆయన సద్గురువు. ఎవరు? బాబా. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి భిక్షకు పోయేవారు. వారి భిక్ష ఎట్టిదో చూదుము. అది. ఇతను ముష్టివాణ్ణి కూడా చక్రవర్తి చేయగల కెపాసిటీ బాబాకుంది. కానీ ఆయన ప్రతి ఇంటికి భిక్షకి వెళ్ళేవారు. అంటే ఇది ఒక యోగ సాధన. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆయన అంత కెపాసిటీ ఉన్న భిక్షకు పోయేవాడు అంటే అది అది ఒక యోగ సాధన. ఆయన కావాలని భిక్షకు పోవడం కాదు. అతని యోగ సాధన ఇది. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఆయన బ్రహ్మచారి. సన్యసించిన బ్రహ్మచారి. సో, సన్యసించిన తర్వాత వారు భిక్షాటన ద్వారానే వాళ్ళు భోజనం చేయాలే తప్ప అన్నీ మనలాగా కాయగూరలు సంచి పట్టుకుని వెళ్ళిపోయి కూరగాయలన్నీ తెచ్చుకుని చక్కగా వండుకొని తిని అలా చేయడానికి లేదు. అది సన్యాస ధర్మం. గృహస్థ ధర్మం ఏంటంటే ఇల్లుండాలి. ఇంట్లో పొయ్యి ఉండాలి. పొయ్యి మీద వండుకోవాలి. ఇది గృహస్థ ధర్మము. సన్యాస ధర్మము ఇవన్నీ పాటించకూడదు. సో, ఇట్లాగా ఆయన సన్యాస ధర్మము కాబట్టి ఆయన భిక్షాటన చేయడము అనేది ఆ ధర్మానికి తప్పదు. నెంబర్ 1. రెండవది ఏంటంటే ఈయన దానిని యోగ సాధనగా వాడుకున్నారు. ప్రతి వారి దగ్గర నుంచి ఆ భిక్ష తీసుకుని వారి యొక్క పాపాలను లేకపోతే వారి యొక్క అజ్ఞానాన్ని, ఆ నెగెటివ్ ఎనర్జీస్‌ని అతను తన పేగుల నుండి మళ్ళీ ప్రేగులు కడుక్కొని ఏదో ఒక సాధన ద్వారా వాటిని మళ్ళీ శుద్ధి చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా మనుషులకు ఆ విధంగా మనుషులను ఇంటరాక్ట్ అవుతూ వారి యొక్క ఆత్మతో అనుసంధానం అవుతూ విశ్వవ్యాప్తమయ్యారు. అది ఒక డిఫరెంట్ సాధన అది. వారి భిక్ష ఎట్టిదో చూద్దాము అంటున్నారు. చూద్దాం. బాబా యొక్క భిక్షాటనం. షిరిడీ జనులు పుణ్యాత్ములు. వారి ఇండ్ల ఎదుట బాబా భిక్షుని వలె నిలిచి అక్క రెట్టుమెక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచడివారు. ఒక చేతిలో తంబి రేలు డొక్కు, ఇంకొక చేతిలో గుడ్డ జోలి పట్టుకుని పోయేవారు. ప్రతిరోజు కొన్ని ఇండ్లకు మాత్రమే పోయేవారు. ఇల్లులన్నిటికీ వెళ్ళేవారు కాదట. ఏదో కొన్ని ఇండ్లకే వెళ్ళేవారట. ప్రతిరోజు కూడా పలుచని పదార్థాలు, పులుసులు, మజ్జిగ, కూరలు మొదలగినవి డొక్కులో పోసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలైనవి జోలులో వేయించుకునేవారు. బాబాకు రుచి అనున్నది లేదు. చూసారా? ఆయన పంచభక్ష 10 ఇండ్లకెళ్ళి 10 రకాల కూరలు చాలా ఇష్టంగా తిన్నది కాదు. ఆయనకు రుచి అనేది ఉండేది కాదట. ఆయన కోరికే లేదు. మనకి చూడండి బాగా చూడండి. స్పిరిచ్యువల్ దాంట్లోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఈ టేస్ట్ బడ్స్ కూడా మారతాయి.
ఎందుకంటే ఆ కాన్షియస్ మైండ్ మనదేంటి? కాన్షియస్ మైండ్. ఈ కోరికలు, ఈ తీపి, అది, ఇది ఇవన్నీ కూడా మనకి జిహ్వ చాపల్యము, అది తినాలి, ఇది తినాలి, చూడంగానే అబ్బా! నోరు ఊరిపోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే కాన్షియస్ మైండ్‌కి సంబంధించినది. ఆత్మకు సంబంధించినది కాదు. ఎప్పుడైతే స్పిరిచ్యువల్ దాంట్లోకొచ్చి ఆత్మతో కనెక్ట్ అవ్వడం మానవుడు మొదలుపెట్టాడో, ఎ ఆహ్, ఆహ్, ఆ రుచుల కోసము అర్రులు చాచడం అనేది తగ్గిపోతుంది. ఆ టేస్ట్ బడ్స్‌లో కూడా తేడా వస్తుంది. నీకు మెల్లమెల్లగా రుచితో సంబంధం ఉండదిక. నువ్వు ఒకప్పుడు తిన్న చికెన్‌కి తర్వాత తిన్న ఒక స్పిరిచ్యువల్ క ఒక ఒకసారి అలా టెస్ట్ కూడా చేసుకోవచ్చు. స్పిరిచ్యువల్ పాత్‌లోకి రాకముందు నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు చాలామందున్నారు. స్పిరిచ్యువల్ దాంట్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళలో మార్పు జరిగి వాళ్ళు తినరు. బై ఎనీ చాన్స్ తిన్నా వాళ్ళ మనస్సులో ఎటువంటి సందడి ఉండదు. స్పిరిచ్యువల్ పాత్‌లోకి రానప్పుడు దాన్ని ఇష్టంగా ఆ మసాలాలు కూరి, చేసి, చెంది తెగ ఇష్టపడి తినేవాళ్ళు కూడా స్పిరిచ్యువల్ పాత్‌లోకొచ్చిన తర్వాత మానేసేసి తినబుద్ధి కాదిక. టేస్ట్ బడ్స్ మారిపోతాయి. వాటి మీద కోరిక ఉండదు. బై ఎనీ చాన్స్ తెలియక గబుక్కున నోట్లో పెట్టుకున్నా కూడా వాళ్ళలో ఎటువంటి అలజడి, పూర్వపు సందడి ఏమి వాళ్ళలో ఉండదు. అంటే ఏంటంటే ఇంకా ఆ రుచే మర్చిపోతారు వాళ్ళు. అలాగే ఉంటదట ఈయన పరిస్థితి. అన్ని రకరకాల కూరలు, పులుసులు అన్నీ వేసుకున్నప్పటికీ అసలు రుచే ఉండేది కాదట ఆయనకు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే. బాబా సరిగ్గా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. పొద్దున్న బయలుదేరి 12 వరకు. బాబా భిక్షకు కాల పరిమితి లేకుండెను. ఒక్కొక్క దినమునందు కొన్ని ఇండ్లకు మాత్రమే పోయేవారు. సాధారణంగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. దాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తింటూ ఉండేవంట. ఆయన తీసుకొచ్చినవన్నీ. వాటిని తరచూ వాటిని తరిమేవారు కూడా కారు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10, 12 రొట్టె ముక్కలు నిరాటంకంగా తీసుకొనుచుండెడిది. కుక్కలను, పిల్లులను కలలో కూడా పెట్టని వారు ఆకలి బాధతోనున్న మానవులకు భోజనం పెట్టుట మానుదురా. ఆయన జీవితము మిగుల పావనమైనది అది. సో, ఆ తెచ్చిన భోజనం అంతా కూడా రకరకాల భోజనం అంతా కూడా ఆయనకి రుచే లేదు. ఇంకేం తింటాడాయన? అలా వదిలేసేవారు. వదిలేస్తే ఆ కుక్కలు, పిల్లులు అవన్నీ తింటూ ఉండేవంట. ఆఖరికి ఆ మసీదు తుడిచి శుభ్రం చేయడానికి వచ్చే ఆవిడ కూడా ఓ 10, 12 రొట్టెలు తీసుకెళ్తూ ఉండేదట. అది. సో, మొదట షిరిడీ ప్రజలు బాబాను పిచ్చి ఫకీర్ అని పిలిచెడివారు. ఎవరైతే ఎవరైతే భోజనోపాధికై గ్రామములో రొట్టె ముక్కలపై ఆధారపడుదురో అట్టివారు గౌరవింపబడుదురా. వారి మనస్సు చేయి ధారాళమైన ఇది సెంటెన్స్ బాగోలేదు. వారి మనస్సు చేయి ధారాళమైనవి. ధనాపేక్ష లేక దాక్షిణ్యము చూపువారు బయటికి చంచలముగా సుస్థిరత్వము లేనివారుగా కనిపించినను లోన వారు స్థిర మనస్సు గలవారు. వారి మార్గము తెలియరానిది. అంత చిన్న గ్రామంలో కూడా దయార్థ హృదయులను, పవిత్రులను కొంతమంది బాబాను మహానుభావుగా గుర్తించిరి. అట్టివారి విషయం ఒకటి ఇచ్చట చెబుచున్నాను. అది. సో, ఆయన గురించి చెప్తున్నారు. మనసు, చెయ్యి చాలా ధారాళమైనవి. ఎవరికి ఏం కావాలో ఇచ్చేస్తుండేవారు. ధనాపేక్ష ఏమీ లేదు. కేవలం దాక్షిణ్యం తప్ప. బయట చంచలంగా ఉన్నట్టే కనిపించేవాడాయన. కానీ కాదు. చాలా స్థిర మనస్సు గలవాడు. అతని మార్గం ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. అంత చిన్న మార్గంలో, చిన్న గ్రామంలో ఉన్నవారు కూడా అతను ఎంతో దయార్థ హృదయుడని, పవిత్రమైన వాడని వాళ్ళు పేర్కొంటూ ఉండేవారు. ఇక్కడ ఒక విషయం చెబుతున్నారు. బాయిజాబాయి గొప్ప సేవ. బాయిజాబాయి అని ఒక ఆవిడ. తాత్యా కోతే పాటీలు తల్లి పేరు బాయిజాబాయి. తాత్యా అనే ఒక అతను ఉండేవాడు. అతని తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకుని అడవిలో బాబా తపస్సు చేయుచున్న చోటికి పోయి బాబాకు భోజనం పెట్టుచుండెను.
ఒక్కొక్కప్పుడు మైళ్ళ కొలది ముండ్లు పొదలు దాటి బాబాను వెదికి పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేయుచుండెను. ఫకీరు నెమ్మదిగా కదలక మెదలక ధ్యానమే చేయుచూ ఉండేవాడు. ఆమె బాబా ఎదుట విస్తరొకటి వేసి భోజన పదార్థములు రొట్టె కూర మొదలైనవి పెట్టి బాబాను బలవంతము చేసి తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు చిత్రమైనవి. ప్రతిరోజు అడవిలో 12 గంటలకు మైళ్ళ కొలది నడిచి బాబాను వెదికి పట్టుకుని భోజనం చేయమని బలవంతము చేయుచుండిరి. ఆమె సేవను బాబా మహాసమాధి అగునంత వరకు మరవనే లేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటీలునకు బాబా రోజు ఒక్కంటికి 25 రూపాయల కానుకగా ఇచ్చుచుండెను. ఎవరు? బాబా ఆ తాత్యా పాటీల్. తల్లి కొడుకులకు బాబా సాక్షాత్తు భగవంతుడనిడి విశ్వాసం ఉండెను. బాబా ఫకీరు పదవియే శాశ్వతమగు రాజత్వమనియు లోకులను కొనే ధనము వట్టి భూటకమనియు చెప్పుచుండెను. సో ఇది నేను చెప్తున్నాడు, ఫకీరు పదవే శాశ్వతమైన రాజత్వమని, లోకులు అనుకునే ధనము వట్టి భూటకమని చెబుతూ ఉండేవారట బాబా గారు. ఫకీరుతనము అంటే ఇక్కడ ఏంటంటే ఆత్మ సాక్షాత్కారము కలిగి ఉండేవారు ఫకీర్ అంటే, ఫకీర్లు. సో అదే రాజత్వముని, శాశ్వతమని. ధనము అనేది ధనము కోసము అర్రులు చాచడం అనేది కేవలము ఒక బూటకమని చెబుతూ ఉండేవారంట. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయువారు. కొన్నాళ్ళ తర్వాత ఇంకా ఆయన అడవులు ఎందుకు వెళ్లకుండా మసీదులోనే ఉండడం మొదలు పెట్టారంట. అప్పటి నుంచి పొలములో తిరుగు కష్టము బాయికి తప్పినది. ఇది ఈ విధంగా ఆయన యొక్క ఇది నడుస్తూ ఉండేదన్నమాట. అది. సో ఇక్కడికి అలా ఆపుదాం మనము. నెక్స్ట్ ముగ్గురు పడక స్థలము, ఏదో యోగీశ్వర్ల గురించి ఒక చిన్న కథ, చిన్న విషయం రాశారు ఆయన. అది మనము రేపటితో ఈ ముక్క అయిపోతుంది అధ్యాయము. రేపు చెప్తున్నాం. ఓకే, అందరూ కూడా మెడిటేషన్లో కూర్చోండి మాస్టర్స్.